మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరు బాగున్నారు కదా? మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డని దేవుడు దీవించునుగాక. దేవుని బిడ్డ గమనించండి, మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారు కదా? చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు, వారందరూ మేము ప్రార్థన చేస్తున్నాం. చాలామంది మేలు పొందుకుంటున్నారు. మీరు ఎవరైనా ప్రార్థన సూత్రాన్ని ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మంచిది, రండి దేవునికి వాక్యం అందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఒక ఆశ కలిగి ఉన్న ఒక అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే ఆశీర్వాదమునకు 5 సూత్రాలు. పరిశుద్ధ గ్రంథము నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించుడి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి చాలామంది కోరుకునేది ఏంటంటే ఆశీర్వదించబడాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చే చాలామంది కోరుకునేది అంటే మేము క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలని కోరుకుంటారు. ఇవన్నీ దేవుడు చేయటానికి సామర్థ్యం కలిగినోడే. మిమ్మల్ని సుఖంగా ఉంచేవాడు ఆయనే, ఆరోగ్యంగా ఉంచేవాడు ఆయనే, సమాధానపరిచేవాడు దేవుడే, నిలకడగా ఆరోగ్యంగా ఉంచేవాడు కూడా యేసు ప్రభువే. అయితే ఈరోజు నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదంతో కూడిన మేలు జరిగించాలంటే ఒక 5 సూత్రాలు నీ జీవితంలో ఉండాలి. ఆశీర్వాదానికి 5 సూత్రాలు ఏంటో ఒక 5 సూత్రాలు మీకు చెప్తాను. ఇవి కనుక ఈరోజు దేవుని సేవకుడు నేను చెప్తున్న ఈ సూత్రాలు కనుక మీరు పాటిస్తే మీరు ఆశీర్వాదానికి వారసులుగా తప్పగా దీవించబడుదురుగాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఏంటి 5 సూత్రాలు? దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు పొందాలి అంటే ఈ 5 సూత్రాలు జరిగించాలి. కొన్ని సూత్రాలు, 5 సూత్రాలు చెప్తాను. మొదటిది ఏంటంటే అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనే 9వ వచనం మాట ఏంటంటే ఎదుటి వారిని క్షమించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటి సూత్రం చదవని లేఖన భాగంలో మూలవాక్యంలో ఉన్న మాట ఏంటంటే ఎదుటి వారిని క్షమించాలి. ఈ రోజున దేవుడు నిన్ను దీవించాలంటే ముందు నీకు ఉండవలసిన అనుభవం ఏంటి తెలుసా? మొదటి సూత్రం క్షమించే అనుభవం ఉండాలి. ఈరోజు నువ్వు చూడు, దేవుని మందిరికి వస్తున్నావు కదా, క్షమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? ఈరోజు క్షమించకుండా దేవుడు ఆశీర్వించలేడు. దేవుని వీళ్ళ క్రైస్తవులు మనం క్షమించే అనుభవం ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు మొదటి సూత్రం ఏంటంటే ఎదుటి వారిని క్షమించాలి. స్తోత్రం కలుగును గాక. ఈరోజున అనుభవంలోకి మనం రావాలి. రెండో సూత్రం చెప్తాను. ఈరోజున దేవుడు మనని ఆశీర్వాదానికి వారసం చేయాలంటే రెండవ సూత్రం ఏంటో తెలుసా అండి? దాతృత్వం కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఉన్న మాట దాతృత్వం కలిగి ఉండాలి. ఈ రోజున రెండో సూత్రం ఏంటి తెలుసా అండి? దాతృత్వం. ఇచ్చే మనసు, పెట్టే మనసు, సహాయం చేసే మనసు మనకుంటే దేవుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదిస్తాడు. ఈ రోజున ఎంతసేపు మనం తీసుకునే మనసు ఉండకూడదు, సహాయం చేసే మనసు, దాతృత్వం కలిగిన మనసు ఉండాలి. ఇది రెండో సూత్రం. మూడో సూత్రం కూడా చెప్తాను. దేవుని బిడ్డలారా గమనించండి, మూడో సూత్రం ఏంటి తెలుసా అండి? సువార్త ప్రకటించాలి. దేవుడు ఖచ్చితంగా మన దేవుడు ఆశీర్వాదం వారసులు చేయాలంటే 5 సూత్రాలు చెప్తాను. మూడో సూత్రం ఏంటంటే సువార్త ప్రకటించాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16, 17 వచ్చిన మాట మనం సువార్తను ప్రకటించాలి. ఈరోజు చాలామంది సువార్త ప్రకటన ఇష్టం ఉండదు. సువార్త ప్రకటించండి బడలేక బద్ధకస్తులాగా ఉంటారు, స్వామరోల్లాగా ఉంటారు. నీ దీవెన ఆగిపోవడం కారణం అదే. అందుకే దేవుడు చెప్తున్నాడు మూడో సూత్రం ఏం తెలుసా? సువార్తను ప్రకటించాలి. 4వ సూత్రం చెప్తాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచ్చిన మాట ఏంటి తెలుసా? విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి, క్షమించడం ఎంత ప్రాముఖ్యమో అలాగే దాతృత్వం ఎంత ప్రాముఖ్యమో, సువార్త ఎంత ప్రాముఖ్యమో, విశ్వాసం కలిగి ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. ఇదో 4వ సూత్రం. ఈ 5 సూత్రాలు, ఇంకో సూత్రం చెప్తాను. ఈ 5 సూత్రాలు పాటించండి, దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులు చేస్తాడు. 5వ చెప్తాను. 5వ సూత్రం చేస్తా, ఆయనను ప్రేమించాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21 వచ్చిన మాట ఆయన మనం ప్రేమించాలి. ఈ 5 సూత్రాలు జరిగించు, నువ్వు ఆశీర్వాదానికి వారసులు అవుతావు, గనుడిగా ఉంటావు, ఆశీర్వదించబడతావు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు భయపడ మాకు, నన్ను ఆశీర్వదించండి దేవుడు అని కలవరపడ మాకు. నేను చెప్తున్న సేవకుడిగా ఈ 5 సూత్రాలు పాటించు. 1 ఏంటి తెలుసా? ఎదుటి వారిని క్షమించు. 2 దాతృత్వం కలిగి ఉండు. 3 సువార్తను ప్రకటించు. 4 విశ్వాసం నిలకడగా ఉండు. 5 ఆయన ప్రేమించడం నేర్చుకో. ఆశీర్వాదానికి వారసులు మనందరినీ చేసి దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరికి ఫలింపచేసి ఆశీర్వాదానికి 5 సూత్రాలు చెప్పి ఉన్నాను ప్రభా. ఈ 5 సూత్రాలు ఈరోజు ప్రతి ఒక్కరు పాటించి నీ ద్వారా ఆశీర్వాదానికి వారసులై కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.